హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మునక్కాయ కర్రీని ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి చాలా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడి ఉంటే మెంతుల పొడి వేసుకోండి. నాకు మెంతుల పొడి లేదు కాబట్టి నేను కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. తెల్లగడ్డ కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. తెల్లగడ్డ కచ్చాపచ్చాగా దంచి ఇవ్వడం వల్ల దాని ఫ్లేవరు నోటికి తగిలి బాగా చాలా బాగుంటుంది. ఇలాగే ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఎర్రగడ్డ ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా వేసుకోండి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. అలాగే వెంటనే మునక్కాయలు కూడా వేసేసుకోండి ఇందులోనే. చిన్న మంట మీదే చేయాలన్నీ. చిన్న మంట మీద వేస్తే బాగా అంటే ఈ ఎర్రగడ్డ ఈ మునక్కాయ అనేది బాగా ఉడికిపోతుంది. బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి. నేనైతే వేయలేదు. చిన్న మంట మీదనే చేసుకోవాలి అన్నీ. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడకనిద్దాము. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ ఎర్రగడ్డ అనేది మెత్తబడేంత వరకు చిన్న మంట మీద చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ మునక్కాయలు అనేది కూడా బాగా వేగిపోతాయి అన్నమాట. మెత్తగా అయిపోతాయి. దాంట్లో ఆ ఫ్లేవర్ అనేది దానికి అంతా ఉంటుంది. బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మూత తీస్తే, లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. నేను ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. కలుపుకోవాలి బాగా. ఒక్కసారి ఉప్పేసి ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి చిన్నగా మంట మీద మళ్ళీ మగ్గించుకోవాలి బాగా. మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికిందో లేదో ఆ గరిటెతో ఇట్లా ఒత్తి చూడండి. అప్పుడే కొంచెం అంటే ఒక 50% ఉడికినట్లు మీకు కనపడుతుంది. ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా ధనియాల పొడి, పసుపు, కారం మీ టేస్ట్కు తగ్గ కారం వేసుకుంటే సరిపోతుంది. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక చింతపండు సైజ్ అంత నిమ్మకాయ కూడా నిమ్మపండు కూడా నానబెట్టుకొని ఉండాలండి. నేనైతే ముందే నానబెట్టుకున్నాను, చూపించలేదు వీడియోలో, సారీ. బాగా కలుపుకోవాలి. కారం, ధనియాల పొడి, పసుపు వేసినాం కదా, బాగా కొంచెం ఉడకనివ్వాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనించుకోవాలి. 5 నిమిషాలు కాదు, ఒక 2 మినిట్స్ మగ్గినా సరిపోతుంది. సారీ. ఇందులోనే ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఎక్కువ చింతపండు రసం వేసుకోవద్దండి, తక్కువ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మపండును నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా ఎగిరిపోయాక కొంచెం నీళ్లు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఎక్కువ నీళ్ళు వేసుకుంటే బాగుండదు అనమాట. అంతేనండి, మూత పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి సింపుల్ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.